ఇంగ్లాండ్తో జరుగుతున్న టీ20 సిరీస్ నిన్నైతే స్టార్ట్ అయింది. సో నిన్న ఫస్ట్ టీ20 మనకి ఇండియా 7 వికెట్స్ తేడాతో అయితే ఘన విజయం సాధించింది. ఫస్ట్ మనకి టీ20లో నిన్న టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 20 ఓవర్స్లో 132 రన్స్కి అయితే ఆల్అౌట్ అయిపోయింది. అండ్ ఈ టార్గెట్ని మనకి ఇండియా 12.5 ఓవర్స్లోనే అందుకుంది. దీనికి మెయిన్గా చెప్పుకోవాల్సింది ఓపెనర్ అభిషేక్ శర్మ 34 బాల్స్లో 79 రన్స్, 5 4s అండ్ 8 6తో అయితే దంచుకొట్టాడు. అండ్ దీంతో అతను 20 బాల్స్లోనే హాఫ్ సెంచరీ అయితే పూర్తి చేసుకుని జరిగింది. సో ఈ మెరుపు ఇన్నింగ్స్తో టీ20లో ఇంగ్లాండ్పై భారత్ తరపున రెండో వేగవంతమైన హాఫ్ సెంచరీ చేసిన బ్యాట్స్మెన్గా అయితే రికార్డ్ సృష్టించాడు. సో ఫస్ట్ ఎవరనేది మనం సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు, యువరాజ్ సింగ్. సో 2007 టీ20 వరల్డ్ కప్లో ఇంగ్లాండ్ మీదే 12 బాల్స్లో హాఫ్ సెంచరీ అయితే కంప్లీట్ చేశాడు. సో ఇంతవరకు మనకి నెక్స్ట్ హాఫ్ సెంచరీ అనేది కేఎల్ రాహుల్ పేరు మీద అయితే ఉండేది. 27 బాల్స్లో కేఎల్ రాహుల్ అయితే హాఫ్ సెంచరీ చేశాడు. అండ్ దాన్ని ఇప్పుడు అభిషేక్ శర్మ అయితే బ్రేక్ చేశాడు. సో 2018 మాంచెస్టర్లో జరిగిన టీ20లో ఇంగ్లాండ్పై రాహుల్ మనకి 27 బాల్స్లో హాఫ్ సెంచరీ అయితే చేయడం జరిగింది. సో ఇప్పుడు యువరాజ్ సింగ్ 12 బాల్స్లో ఫస్ట్ ప్లేస్లో ఉంటే సెకండ్ ప్లేస్లో అభిషేక్ శర్మ 20 బాల్స్. సో గురువు తర్వాత శిష్యుడు అయితే సెకండ్ ప్లేస్లోకి వచ్చేసాడు. సో దీంతో మనకి నిన్న జరిగిన మ్యాచ్లో అద్భుతమైన పెర్ఫార్మెన్స్తో అభిషేక్ శర్మ అయితే మనకి 79 రన్స్ అయితే చేశాడు. సో ఈ హాఫ్ సెంచరీ ఒక రికార్డ్ అని చెప్పాలి, ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ కింద అయితే ఇండియాకి ఉంటుంది. సో అభిషేక్ శర్మ రోజు రోజుకి కూడా ఒక మంచి నెక్స్ట్ హిట్ మ్యాన్ కింద అయితే రెడీ అవుతున్నాడు. తనకి ఇంకా ఎక్కువ అవకాశాలు అయితే వన్డేల్లో కూడా ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. సో మీరేమనుకుంటున్నారో దాని గురించి అయితే కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి హర్షదీప్ సింగ్ నిన్నటి ఈ మ్యాచ్లో 2 వికెట్లు అయితే పడగొట్టాడు. ఫస్ట్ ఓవర్లో ఫిల్ సాల్ట్ వికెట్ తీస్తే నెక్స్ట్ ఓవర్లో బెన్ డకెట్ వికెట్ అయితే తీశాడు. సో దీంతో టీ20లో ఇండియా తరపున హయ్యెస్ట్ వికెట్ టేకర్గా అయితే హర్షదీప్ సింగ్ మనకి 97 వికెట్స్తో అయితే ఉన్నాడు. ఇంతకుముందు యుజ్వేందర్ చహల్ 96 వికెట్స్ 79 ఇన్నింగ్స్లో అయితే ఉండేది. సో దీన్ని హర్షదీప్ 61 ఇన్నింగ్స్లోనే ఈ రికార్డ్ని అయితే బ్రేక్ చేశాడు. సో ప్రజెంట్ అయితే ఇండియా తరపున టీ20లో హయ్యెస్ట్ వికెట్ టేకర్ అయితే హర్షదీప్ సింగ్ 97 వికెట్స్తో. అండ్ ఇదే మ్యాచ్లో మనకి హార్దిక్ పాండ్యా 2 వికెట్స్ అయితే సాధించాడు. దీంతో హర్షదీప్ అండ్ చాహల్ తర్వాత హయ్యెస్ట్ వికెట్స్ తీసిన ఇండియన్ బౌలర్గా అయితే హార్దిక్ పాండ్యా నిలిచాడు. సో ప్రజెంట్ థర్డ్ హయ్యెస్ట్ అంటే టీ20లో హార్దిక్ పాండ్యా 91 వికెట్స్. అండ్ హార్దిక్ పాండ్యా తర్వాత భువనేశ్వర్ కుమార్ 90 వికెట్స్ అండ్ బుమ్రా 89 వికెట్స్తో నెక్స్ట్ 4-5 ప్లేసెస్లో అయితే ఉన్నారు. సో ప్రజెంట్ వికెట్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ హర్షదీప్ 97, నెక్స్ట్ యుజ్వేందర్ చహల్ 96 అండ్ దాని తర్వాత హార్దిక్ పాండ్యా 91. సో బౌలింగ్లో కూడా మనకి ఇండియన్ బౌలర్స్ అయితే చాలా బాగా చేస్తున్నారు. అన్ఎక్స్పెక్టెడ్గా హార్దిక్ పాండ్యా అయితే థర్డ్ ప్లేస్లో అయితే ఉన్నాడు ఇంట్లో. సో ఇది నిన్నటి మ్యాచ్ రికార్డ్స్ అయితే. సో నెక్స్ట్ మ్యాచ్ మనకి చెన్నైలో జరగబోతుంది. చెన్నై మ్యాచ్ కోసం అయితే వెయిట్ చేద్దాం.